ఈ అభిమాని ఈ అభిమాని పండగ చేసుకునే అభిమాని. ఎందుకంటే నాగేశ్వరరావు గారు సినిమాలో ఏ గోడ దగ్గర నుంచుని మీరు ఇందాక మాట్లాడిన తాగుడు సీన్ ఉంది కదా, తాగుబోతు సీన్, అది చేశారో అక్కడ నుంచున్న అభిమాని ఎక్కడున్నాడు? హాయ్, మీ పేరేంటి? మనీష్. మనం ఇంట్లోకి వెళ్ళారు ఇందాక, మనం పరివారం అంతా. ఎలా అనిపించింది నీకు? जैसे मैम पूछ रही थी, जब मैं वहाँ पे डोर के पास खड़ा था तो सर मैम वो पूछी कि आप बिल्कुल वैसे खड़े हैं जैसे कि मूवी में सर खड़े थे। ठीक है। तो वहाँ पे सर मैम पूछी कि आप कैसा फील कर रहे हो? तो मैं बोला कि मैं पता नहीं मैं कहाँ आ गया हूँ। He was not believing himself first. అప్పుడా? That was one scene andi where all three of you were there. And నాగేశ్వరరావు గారు మందు తాగకపోయినా కూడా తాగైన దేవదాసులాగా అద్భుతంగా నటించగలరు. ఆ డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి, కనెక్టింగ్ గా. మీరు ఎలా యాక్ట్ చేయగలిగారు? కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఐ మీన్ అన్ని సినిమాలు, రకరకాల సినిమాలు చేస్తాం, మంచి సినిమాలు చేస్తాం. బట్ ఆపర్చునిటీ, ఇటువంటి ఆపర్చునిటీ ఒక ఫాదర్తోనూ సన్తోనూ చేయటం నోబడీ విల్ గెట్. ఇట్స్ వెరీ యూనిక్ ఆపర్చునిటీ. మీకు అలవాటుందా? అప్పుడప్పుడు పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ అని ఎందుకు అంటారు తెలుసా? మరొక ఫ్యామిలీని మనం కలుద్దాం. అక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. టాటా డోకోమో మనం పరివారంలో ఉన్న ఈ ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములేనా? హాయ్. హాయ్ ప్రవీణ్. First of all, sir, congratulations, sir. Thank you. My name is Shiv Shankar. Yeah. I am very happy to hear ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు చూడడం చాలా సంతోషంగా ఉంది. రైట్. అండ్ ప్రేక్షకులను ఒక ప్రశ్న అడుగుదాం. మీరు కనుక నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే నాగార్జున గారు ఆటోగ్రాఫ్ చేసిన మగ్ మీ చేతికి వస్తుంది. రెడీయా? ఓకే. ఈ చిత్రంలో ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నారు కదా, ఈ ముగ్గురు పేర్లు చెప్పండి. నాగార్జున పేరు నాగేశ్వరరావు, చైతన్య పేరు నాగార్జున, నాగేశ్వరరావు గారి పేరు చైతన్య. That's the right answer. మీ పేరు చెప్పండి. విఘ్నేష్. విఘ్నేష్. సినిమా చూసా విఘ్నేష్? ఎవరన్నా చెప్పారా? చూశానండి, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అలాగే మీకు క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. చూసావా? చూశానండి. మీరు ఎప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ పట్టించుకోకుండా, లెక్కలు వేసుకోకుండా ఎప్పుడు సినిమా చేసినా సూపర్ హిట్స్ వచ్చింది సార్. ఓ గీత బాక్స్ ఆఫీస్ ని ఎప్పుడు పట్టించుకోపోయినా మీ జడ్జిమెంట్ తో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ సార్. మీరు ఇదే ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. నేను అదే అనుకుంటున్నా. నిజంగా నేను మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఓకే. ఇలా ఫాలో ఈ బాక్స్ ఆఫీస్ అని చెప్పి ఒక పాట ఉండాలి, ఒక ఫైట్ ఉండాలి అన్ని అనుకుని అవునవును సార్. సినిమా ఎప్పుడు సక్సెస్ అవ్వాలి. అవి ఎప్పుడు బ్రేక్ చేసినా అప్పుడు మంచి హిట్స్ వస్తుంది సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అడ్వైస్. టేక్ ఇట్. సో హీ డిజర్వ్స్ an autographed mug అండి. ఆల్ రైట్. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను మనం సినిమా గురించి. టాటా డోకోమో మనం పరివారం విన్నర్స్ దీనికి ఆన్సర్ చెప్పాలి. నాగార్జున గారు ఆటోగ్రాఫ్ చేసిన మగ్ పట్టేసుకోవాలి. రైట్. మనం పరివారంలో ఈ పోస్టర్లో ఉన్నటువంటి ముగ్గురు కాక అక్కినేని కుటుంబం నుంచి కనిపించిన మరొక వ్యక్తి ఎవరు? అఖిల్. అఖిల్ is the right answer. One last question. రెడీయా? మనం సినిమాలో అక్కినేని కుటుంబం నుంచి కాకుండా మరొక ప్రముఖ కథానాయకుడు గెస్ట్ అపియరెన్స్ చేశారు. వారి పేరు? అమితాబ్ బచ్చన్. Yes. Correct answer. ఇందాక పేర్లు చెప్పారు, పాత్రధారులు చెప్పేశారు కదా. చైతన్యకి నాగేశ్వరరావు తండ్రి అయితే నాగేశ్వరరావుకి నాగార్జున ఏమిటి? కొడుకు అవుతాడు. రైట్. ఎవరది చెప్పింది? రవి.
పేరు రాజ్యలక్ష్మి సార్. రాజ్యలక్ష్మి, యూర్ రైట్. ఓకే. నేను హైదరాబాద్ సార్. ఓకే సార్ మీ దగ్గర నుంచి అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మళ్ళీ ఎక్కువ చేయను అయ్యా, ఇక వేరే వద్దా, మన్మధుడు అటువంటి వద్దు. కానీ మీరు దాంట్లో వీటి కంటే చాలా బాగున్నారు సార్. దాంట్లో మీ యాక్టింగ్ అనేది దాంట్లో నేను ఒక మాట అడగనా నిన్ను, నీకు చేయి ఇష్టమా నాగార్జున గారు ఇష్టమా? నాగ చైతన్య నచ్చారా, నాగార్జున గారు నచ్చారు? అఫ్ కోర్స్ నాగార్జున సార్. ఏంటండి ఈ వయసు అమ్మాయిలు కూడా మీరే తీసుకుంటే మీ అబ్బాయి ఏం కావాలండి? అండ్ హీస్ మై బ్రదర్ సార్. హీస్ మై కజిన్ బ్రదర్ అండ్ హీస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. మిమ్మల్ని కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సేమ్ హియర్.